లేదు అది జిలక్స్ యాడ్ జిలక్స్ ప్రాసెస్లో ఉంది జిలక్స్ యాడ్ presentation to this मैं अंदर गया మొత్తం గాను 18,87,685 రూపాయలు. ఇది అన్ని వరకు వెరిఫై చేయడం జరిగింది సార్. 4 సార్, ఈ గ్రామంలో నర్సరీపల్లి జరగడం వలన అది ఒక్క వరకు మాత్రం మేము సిఎస్ఏ కండక్ట్ చేయడం జరిగింది సార్. సిఎస్ఏ సార్ కాంగ్రెస్ నెక్స్ట్ సార్ 5th సార్ ఇష్యూ నెంబర్ 7 సార్, ఇష్యూ నెంబర్ 5 సార్. మొత్తం ఈ గ్రామంలో 7 వర్గాలకు సంబంధించి హతవనాలు పెట్టడం జరిగింది సార్. మొత్తం మొక్కలు 2,944, బ్రతుకున్న మొక్కలు 2,344 మొక్కలు సార్. చనిపోయినటువంటి మొక్కలు 670 సార్. 6,300 మొక్కలు నాటడం వివరాలు ఉంది సార్. వెళ్ళి లెక్కించాక 100% సర్వే అవుతుంది. 300 మొక్కలు బతుకుతుంది. 9th సార్, ఈ గ్రామ పంచాయతీకు కొత్త జాబితాలో పేరు నమోదు కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఏం కావాలి తీసుకో, నువ్వు ఏం తీసుకోవాలి. నేను అక్కడ అయిపోవడం ఐడియా లేదు. 10th సార్, డిమాండ్ తీసుకోవడం జరిగింది కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. జాబ్ అప్డేషన్ ఉంది సార్. 12th సార్, ప్లేసిప్స్ కొంతమంది దగ్గర మాత్రమే ఉన్నాయి సార్. కొంతమంది దగ్గర చూపించలేదు సార్. వాళ్ళకి అడిగినాను సార్, అడిగితే కొన్ని ఇవ్వలేదు అని చెప్పి ఇచ్చిన వాటికి చూపించారు, మిగిలిన ఇచ్చేయండి, అందరికి ఇచ్చేయండి. జరిగింది సార్. 15 సార్, వర్క్ ఫైల్లో పూర్తిగా డాక్యుమెంట్స్ పెట్టడం లేదు సార్. 16 ఎంపీలలో సార్, ఎంపీఓ గారు మరియు పిఎస్ గారు రోల్ కాల్ చేయడం లేదు సార్. ఈసీ గారు వేదిక సంబంధించి మాత్రమే చెక్ చేయడం జరిగింది. మెటల్ మాత్రమే చెక్ చేయడం జరిగింది. 19 సార్, 21 సార్, 2 వర్గాలకు సంబంధించి సంపాదనలు 990 మొక్కలు నాటడం రికార్డింగ్ సార్. వేరే లెక్కించగా 700 లీనియర్ ప్లాంటేషన్ కింద పెట్టింది సార్. లీనియర్ సార్, నాకు కాదు, లీనియర్ ప్లాంటేషన్ చెరుకు కట్టలు పడుతుంది. దానిపైన ట్రాక్టర్లు పోవడం వల్ల కొన్ని మొక్కలు డిస్టర్బ్ అయిపోయింది. కేజీలు పోతాయి కదా సార్. సార్ రెగ్యులర్గా తొవ్వు వాడతారు సార్ పొలాల కూలికి సీజన్ అయిపోతుంది. అది సీజన్ మళ్ళీ అయిపోగానే మనకి చేసిన వరకు మళ్ళీ వచ్చేస్తారు సార్. అయిపోగానే 702 మొక్కలు బతుకున్నాయి. 75% సార్. మన రెగ్యులర్ మీటింగ్ ప్లాంటింగ్ వచ్చి సార్ ఏమైంది పని చేసిందా?
వీళ్ళకి 41 రోజులకు మాత్రం పేమెంట్ చేయడం జరిగింది సార్. అలాగా ఆ రోజు నష్టపోవడం జరిగింది సార్. టోటల్ డేస్ ఉంటాయి కదా సార్, టోటల్ డేస్లో తక్కువగా వేయడం వల్ల నష్టపోవడం. అంటే పనిచేసిన వీడియో చూపిస్తుంది తక్కువ ఇచ్చాను. జరిగింది సార్. ఈ 18 ఏ ఒక్క మాస్టర్లో కూడా పిఎస్ గారు సంతకాలు తీసుకోలేదు సార్. ఎవరి పిఎస్ గారు ఆయన పెట్టలేదా? ఏమైనా టైం లేదా? సంతకాలు మరి వెరిఫై చేయాలంటే నేనే వెరిఫై కాదు. కనీసం ఒక్క మాస్టర్లో కూడా లేదు సార్. ఎందుకు తీసుకోలేదు? తప్పుడు జరిగింది సార్. అంటే రెండు ఉన్నాయి. రెండు ఉన్నాయి సార్. రిలీజ్ చేసిన అది లాస్ట్ టైం కూడా లాస్ట్ టైం అది ఇవి వేసుకుని చెప్పారు సార్. అసలు ఇష్టం కూడా అది రాసి మళ్ళీ ఇప్పుడు అది రిపీట్ అయింది సార్. ఇంకేం సార్? గ్రామ పంచాయతీ చూపించాలి, కాకపోతే అది నిర్వహించలే ఇది మాకు చూపించలేదు సార్. వ్యవసాయం ఏంటంటే అప్పుడు చూపిస్తామని చెప్పింది సార్. పేమెంట్ సంబంధించి నర్సరీ సంబంధించి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పేమెంట్ చేశారు కదా సార్. దాంట్లో మాస్టర్ ప్రకారము మరియు ఈసోవా ప్రకారము 2,940 రూపాయలు రికార్డు చేయడం జరిగింది సార్. కానీ సిఓ గారు పాస్ ఆర్డర్లో మాత్రం 384 రూపాయలని అదనంగా 144 రూపాయలు అదనంగా పెట్టి రాయడం జరిగింది సార్. ఈ పేమెంట్ సర్క్యులర్ ప్రకారం ఏపీ గారు 12 మాస్టర్లు, టీఓ గారు 12 మాస్టర్లు, ఏపీడీ 6 మాస్టర్లు, సిపిడి 6 మాస్టర్లు, పీడీ 6 మాస్టర్లు రోల్ కాల్ చేయాల్సిందగా ఓన్లీ ఏపీ గారు మాత్రమే చేయడం జరిగింది సార్. సార్ 31 సార్, రోజ్గార్ దివస్ అనేది ఈ సంవత్సరం థర్డ్ మంత్ నుంచి మాత్రమే నిర్వహించడం జరుగుతుంది సార్. అంతకుముందు అనేది అసలు నిర్వహించలేదు. అది కూడా ఓన్లీ ఏపీ గారు కండక్ట్ చేసినట్టు మాత్రం ఫోటోస్ ఉన్నాయి సార్. 32 సార్, ఎంపీడీఓ గారు ఎంబీ రాజయ్య గారు సంస్థలో ఎంపీడీఓ గారు ఉండాలి సార్.
కాకపోతే ఏపీ గారు కరెంట్ రాసి 3 ఎంపీలు జారీ చేసినట్టు గుర్తించడం జరిగింది. ఏపీ యాక్చువల్గా ఫస్ట్ ఇనిషియల్ పేజ్లో వస్తుంది, ప్రతి విలేజ్లో వస్తుంది. ఎంపీడీ వాళ్ళు నా దగ్గర యాక్చువల్గా పేమెంట్ మెజర్మెంట్ ఎంపీ వాళ్ళు అందుబాటులో ఉంటాం కాబట్టి పరాన్ని పెట్టేసి వస్తారు. దాని తర్వాత ఎస్ఆర్పీ గారికి మళ్ళీ ఎంపీ ఇష్యూ 33 ఈ విషయం 33 సార్. టీజీకేపీకి సంబంధించి డీల్స్ అండ్ లోసెస్ నిర్వహించడానికి దానికి ఇవ్వాలి సార్. నిర్వహించలేదు మరియు తనకి దానికి ఇవ్వలేదు సార్. ముందు 11 నేమ్లు పెట్టడం జరిగింది సార్. నేమ్లు పెట్టడం జరిగింది. ఏ ఒక్క నేమ్ కూడా ఫిక్స్ అనేది వేయలేదు సార్. ఓన్లీ మట్టిగా వారు పెట్టారు. బీసీసీ పీసీసీ అనేది లేదు సార్. 3,300 పడతారు. బీసీసీ అనేది లేదు సార్. పార్టీ ఏం లేదు సార్. కొంచెం రిమూవ్ చేసి మళ్ళీ బీసీసీ ఇస్తుంది సార్. అట్లాగే సార్ ఏమైందంటే సార్ పాదడం వల్ల పడిపోతున్నాయి సార్. పడిపోయి సార్ ఉన్నది అర్థం కావాలి. వీళ్ళు గట్టిగా వచ్చింది సార్. వీళ్ళకి సంబంధించిన ఫొటోస్ వర్క్లో పెట్టడం జరిగింది సార్. ఏమైనా పోయినాయి. ఎక్కువ సార్ మనం దీనికి సంబంధించి రికార్డు ఇవ్వడం జరిగింది మరియు తనిఖీ కూడా చేయడం జరిగింది సార్. గ్రామ పంచాయతీ నగరం 115,000 రూపాయలు ఖర్చు కావడం జరిగింది సార్. మొత్తం 24,20,042 రూపాయలు ఖర్చు కావడం జరిగింది సార్. అక్కడ మేము వెరిఫై చేయడం జరిగింది సార్. రికార్డు కూడా ఇవ్వడం జరిగింది సార్. ఈ గ్రామ పంచాయతీలో బ్యాంక్ పని జరగనందున మేము సిఎస్సీ నిర్వహించలేదు సార్. 9 సార్ 3 వర్గాలకు సంబంధించి కిరాక్ పని చేయడం జరిగింది సార్. ఇది రికార్డు ఇవ్వడం జరిగింది మరియు తీసుకోవడం లేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది సార్. బేసిక్స్ ఇవ్వడం జరిగింది సార్. 30 రెండో రిజిస్టర్ అనేది పుస్తకాల అప్డేషన్ లేదు సార్. గ్రామసభ రిజిస్టర్ 14 కొన్ని పనులకు సంబంధించి పుస్తకం తీసుకోవడం లేదు సార్. పక్కన తీసుకోవాలి సార్. అష్టం నోడకాలు అనేది ఎప్పుడు వర్క్ చేయలేదు సార్. ఈ 12 కాలు రాయడం లేదు సార్. 20 సార్ సర్వర్ రిజిస్టర్ అప్డేషన్ ఉంది సార్. 21 సార్ టీజీకేపీలో ట్రావెల్ కోసినట్టుగా రికార్డ్ చేయడం జరిగింది సార్. వీటికి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ అనేవి జరుగుతున్నారు మరియు నిర్వహించలేదు ట్రిప్స్ అంటే ఇన్ని ట్రిప్స్ కోసం మన డిస్కౌంట్ చేయలేదు సార్. కాబట్టి రిసీట్ ఒకటే ఇవ్వాలి. చేయాలి కదా, ప్రొసీజర్లో అంటే సార్ మనం ఏదైతే మనం రిజర్వేట్ కనబడదు కాబట్టి కనీసం దాదాపు రైతులు వెళ్ళి వాటికి సంబంధించిన టిప్స్ చీడలు వేసినట్టు దాని వాల్యూస్ కూడా రాస్తారు సార్. అది మనకి పెద్దలో మనం పాయింట్ వస్తుంది. సార్ కూడా మీకు అక్కడ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళకి ఇక్కడ మెయింటైన్ చేయాలి. ఫీల్డ్ అసిస్టెంట్ గారు ఉంటారు కదా, డైలీ వైజ్ ఎన్ని ట్రిప్స్ చేశారు, చాలా జిల్లాలు చేశారు చూసాము. మన మండలంలోనే మిగతా జిల్లాలో చేసినారు చూసినాం. చేయండి మరి. నన్ను క్యాల్కులేటర్ నిర్వహించలేదు మరియు కలుపుతున్నాయి కూడా ఇవ్వలేదు సార్. అది నేను అడిగాను సార్. అడిగితే ఏమంటారంటే అది తీసుకెళ్ళి ఆపరేషన్ చేయడానికే చెప్పి దీనికైనా చెప్పి దీనికి సార్. లాస్ట్ ఇయర్ 9th మంత్ నుంచి నిర్వహించడం జరిగింది సార్. అంతకుముందు నిర్వహించలేదు. 24 సార్ 4 వర్గాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్ పనులు చేయడం జరిగింది సార్. దీనికి గాను 10,000 మొక్కలు నాటడం జరిగింది. ఎమ్మెల్యేపీ వర్గాలకు సంబంధించి సార్ మొత్తం 1000 మొక్కలు నాటడం రికార్డు ఉంది సార్. 1000 లెక్కించగా 89% సర్వే ఉంది సార్. 89
మనకు సంబంధించిన ప్రాజెక్ట్. దీంట్లో భాగంగా 600 రూపాయలు నాటడం ఉంది సార్. వీళ్ళు లెక్కించాక 81% సర్వే మాత్రమే ఉంది సార్. ఇవన్నీ కూడా నాకు కావాలి కంపల్సరీ. సేమ్ సైతం వచ్చిన ఎంపికలు ఛార్జ్ చేయాలి కదా ఎంపీడీఓ గారి ఉండాల్సింది జేపీఓ గారి ఉన్నాయి సార్. నర్సరీ పనులకు సంబంధించి బిల్స్ అనేవి నిర్వహించలేదు మరియు తగ్గి బృందాలను ఇవ్వలేదు సార్. అందులో లేదు మండలంలో ఉంటుంది కదా జీతో చూపెట్టారు మండలంలో అది పెట్టేస్తే అయిపోతుంది. మళ్ళీ చూస్తే అయిపోతుంది కదా. ఆయన దాంట్లో చూపెట్టారు. అదే వాళ్ళు జీబీ వైజ్ ఉన్నాయి సార్, జీబీ వైజ్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు పోతూనే ఉన్నారు. చూపించుకుంటుంది. 15 రోజులకు ఎట్లా రావట్లేదని గ్రామస్తులు తెలిపింది సార్. గ్రామస్తులు తెలిపింది మళ్ళీ రోడ్డు గవర్నమెంట్ పని చేసినాక తర్వాత పేమెంట్స్ రావట్లేదు. అమౌంట్ మనకి రిలీజ్ అయితే 60 crores స్టేట్ బిజినెస్. మనకు ముందు డేట్ కాబట్టి రేట్లే వస్తుంది. ఆ ప్రాబ్లం అది సార్ నేబర్స్కి మరియు వర్కర్స్కి 9,300 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ పేమెంట్ అనేది డిఆర్ అకౌంట్కి పేమెంట్ చేసుకోవడం జరిగింది సార్. బోర్డు పెట్టేసి కంప్లీట్ చేయాల్సి వస్తుంది అక్కడ చేయించినాం. అయితే మేము కూడా చేసి 1 year అవుతుంది కానీ ఇప్పుడు కూడా మాకు క్రెడిట్ కాదు. పని చేసింది. డబ్బులు వస్తలేవు 2 years నుంచి అని చెప్పారు రావట్లేదు. కానీ మనకి ఎన్ఆర్డీ స్టేట్ పెట్టుకుని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. వాళ్ళు చేయించి పెడుతున్నారు. వర్క్ అయితే అయింది సార్ 100% వర్క్ గోల్డ్ కానీ ఏంటంటే పేమెంట్ మాత్రం సప్లయర్ కింద వెండర్ ఈయన యాడ్ చేసి పేమెంట్ చేయాలి. వేరే ఎవడన్నా ఎంత పోతాడు జరిగింది సార్ ఇమే టైంలో. దీనికి సంబంధించి డిఏ గారు ఎలాంటి పిక్చర్స్ అనేది చూపించలేదు సార్. మెయింటైన్ చేయలేదు మరియు చూపించలేదు. గ్రామసభలో మాత్రం ఒక ఫోటో చూపించారు సార్. ఓన్లీ రైతు పేమెంట్ చేసి వాళ్ళు పేమెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా రిక్వెస్ట్ చేయాలి. అంతకంటే వాడు మనం ట్రాక్టర్ మార్క్స్ ఇస్తే రాదు. అంతే సార్. పేమెంట్ చేయకుండా అది చూపించారు ఈ వర్కర్ మనకు ఇలాంటి కేసెస్ కూడా సార్. ఇంకొకటి సార్, వాళ్ళని వాళ్ళు తీసుకోకుండా డిజైన్ లేదు సార్, వాళ్ళ పేరు రాసాం సార్, ఇప్పుడు రాసాం సార్, అది చూపించాలి. కానీ ఏంటంటే సార్ ఇది ఇంకో టెక్నికల్ ఇష్యూ ఉంది సార్. సార్ వాళ్ళు రెండు బిడ్డలు ఏంటంటే ఎస్టిమేషన్ కూడా మేడం చూపించాలి.
మీరు ఇంకోటి కొన్ని విలేజ్లలో ఏం రాశారు సార్ వీళ్ళంటే ట్రిప్పులు 4 ట్రిప్పులు తెస్తే బెడ్ వైజ్ పేమెంట్ చేస్తారని, కానీ ట్రిప్ వైజ్ చేయడానికి లేదు. బెడ్ వైజే చేస్తారు. ఎందుకంటే 6/8 అనేది న్యూరైజ్, 9/11 అనేది అల్టిమేట్గా డ్రాఫ్టింగ్ చేసిన ఎస్టిమేషన్, డ్రాఫ్ట్ ఎస్టిమేషన్. అందులో మనం ఏదైతే 6/8 టు 9/11 కన్వర్షన్ చేస్తామో ఆ మట్టికి పోలు మాత్రమే, మిగతా మట్టి ఎంత క్వాంటిటీ అవుతుందో దానికి ఎస్టిమేషన్ జనరేట్ అవుతుంది. అంతకన్నా మించి కాదు. అందులో మనం బ్యాగ్ ఉంటుంది కదా సార్, 5/9 లెవెల్లో ఉన్న బ్యాగ్ పోను మిగతా మట్టి ఎంత పడుతుందో క్వాంటిటీ అందుకు మనం ట్రిప్ వరకు ఎంత చేస్తాం సార్? మన పేమెంట్ దాంట్లో చేస్తాం కదా. బెడ్ వైజ్ రాశారు. లేదు, మన పేమెంట్ బెడ్ వైజ్ కూడా 9/11 అనేది అంటే వేరే జీప్లో 9/11 అనేది 5/9 పెట్టిన తర్వాత మిగతా మట్టి ఎంత పడుతుందో మనకి టెంప్లెట్ డిజైన్ చేసి ఇచ్చారు. ఇది ఎస్టిమేషన్ ప్రకారం చేసినప్పుడు మనమే అంటాం వీళ్ళు ప్రాక్టికల్గా తక్కువ పడతాం మేము టెక్నికల్గా గైడ్ లైన్స్ ఇచ్చింది. రాశారు. నేపూర్లకు సంబంధించి ఎంబీ నెంబర్ సార్, ఎంబీ నెంబర్లో 3 వర్క్లకు సంబంధించి పాస్వర్డ్ అనేది వేయలేదు సార్ శివ గారు. అసలు లేకుండా పేమెంట్ పాస్వర్డ్ వేయకుండానే నర్సరీకి సంబంధించి సార్ 2 నష్టాలు అనేది ನೀವು ಈ ಎಂಬಿలో రికార్డ్ చేయలేదు సార్. అంటే పైన రాయడం జరిగింది, కానీ ఎంబీలో మాత్రం చూపించాను. మొత్తం 23 జాబ్ కార్డులో మనకి డిమాండ్ అనేది రాయడం చేస్తారు. అలాగే మనకు పడకు ఆ పడకు 3 సంవత్సరాలు ఇచ్చారు సార్. మిగతా మనకి 2 రకాల చేయాలి. ఒకవేళ మన నుంచి 10 రకాల డాక్యుమెంట్స్ జరుగుతుంది. ఇక్కడ ఈసీగా చెక్ చేయలేదు సార్. ఇక్కడ ఓవరాల్ చేయలేదు. 20% సిజన్ బోర్డు అనేది ఏర్పాటు చేయాలి. 22 సేమ్ కోర్స్ ఉన్నాయి.
పని చేసిండే సంవత్సరంలో ఎలా తీసుకుంటారు? పథకాలు 30 రోజులు పనిచేసిన మసాలను సంతకాలు ఆధారాలు సార్ టోటల్ వేసుకొని లాస్ట్ 30 రోజులు పేమెంట్ చేయడం వల్ల మాకు పనిచేసిన నష్టం లేదు సార్. వాళ్ళ నష్టపోయిన ఆయన చేసిన పని నువ్వు చెప్పాడు ఎంపీలో డెప్త్ రికార్డు ఒకటి పొరపాటు అవుతుంది ఒకటే డాక్యుమెంట్స్ పెట్టారు ఇంతకన్నా పెట్టి నలభై సార్ సంబంధించి వినియోగ ఎస్టిమేషన్ సార్ 1150 చేశారు. ఇందులో మనము 250 కిలోమీటర్స్ పేమెంట్ చేసాం. పోయిందా అయిపోయింది ఎస్టిమేషన్ కాస్ట్ ఎస్టిమేషన్ కాస్ట్ అని పేమెంట్ ఇది అన్ని జీపీలలో వస్తుంది కాబట్టి చెప్తున్నాను సార్. మళ్ళీ పేమెంట్ తీసుకోవాలి అది క్వాంటిటీ బేస్డ్ సార్. ఎన్ఐసీలో ఏంటంటే నాట్ క్వాంటిటీ బేస్డ్ అది పేమెంట్ బేస్డ్ 2000 కిలోమీటర్లు 9 లక్షలు కానీ 2000 అదనంగా దానికి 300 కూడా తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు అమౌంట్ అనేది 250 మన వేజ్ రేట్ 250 పర్ వేజ్ క్వాంటిటీ ఉంది సార్. ఓన్లీ వేజ్ రేట్ ఇస్తాం. మనం ఒకటే టాస్క్ ప్రయాణం చేసినప్పుడు మిగతా క్వాంటిటీ మిగతా టాస్క్ అమౌంట్ తీసేసుకుంటుంది. అంటే మనం ఇక్కడ చూసేటప్పుడు ఎస్టిమేషన్ చూసుకుంటే ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ దానికి వేరే దీనిలో ఫర్దర్ కానీ ఇంకా వేరే ఏదైనా టాస్క్ మనకు ఓన్లీ వేజ్ పేమెంట్ కూడా మొత్తం తీసేసుకుంటే ఎస్టిమేషన్ కంప్లీట్ అది మీరు అన్నట్టు 10 రాష్ట్ర కాకపోతే సిస్టమ్ తీసుకుంది కాబట్టి మనం ఏంటంటే ఎస్టిమేషన్ చేసుకుని చేయాలంటున్నాం. ఒక నేమ్ బోర్డు మీద కూడా ఈ ఎస్టిమేషన్ ఎక్కువ చేయొచ్చు అన్ని నేమ్ బోర్డు పేమెంట్ కాబట్టి కానీ ఇందులో మనకి 1 అందుగురించి ఎన్నో నో అబ్జెక్షన్ లెటర్ వెరిఫై చేసి డెత్ మెన్షన్ చేసి క్వాంటిటీ మెన్షన్ చేసి అదే మీరు ఎక్కడ రిజిస్టర్ దగ్గర మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. ఎన్నో మళ్ళీ అందులో ల్యాండ్ వెరిఫికేషన్ ఇచ్చాము డెత్ మెన్షన్ చేయకుండా క్వాంటిటీ మెన్షన్ చేసి అది మిగతా మనకి 10 నిమిషాలు లోకల్ అనేది ఇంట్లో జీపీలలో కూడా లేదు. ఓకే
రిజల్ట్ కోసం మంగళవారం వస్తారు ఈ మంత్ చూపెట్టి అయిపోతుంది రాజధానికి 5 రోజులు పనిచేయలేదు ఏమైనా తీసుకుంటే సైడ్ కోలీలు 16 రోజులు పనిచేసినట్టు మసాలా సంతకాలు అవసరం ఉంది సార్ కానీ 9 రోజులు 9 రావడంలో 20 రోజులు పనిచేసి కష్టపడలేదు సార్ ఇది మన విభిన్న కంప్లైంట్ చేస్తారు కోలీలు 30 రోజులు పనిచేసిన మసాలా సంతకాలు అవసరం ఉంది సార్ 9 రోజులు 30 రోజులు పనిచేయడం వల్ల 4 రోజులు పనిచేసిన లాస్ అయిందా సార్ వర్క్ అయితే మొత్తం 2400 మొత్తం ఆడారు సార్ ప్రస్తుతం పూజ దగ్గర 215 ఏమన్నా ట్యాంకర్ ఫెసిలిటీ లేదు, పోవడానికి కూడా అవకాశం లేదు సార్. ఆ పుచ్చ మీద మరి మళ్ళీ పెట్టుకుని మళ్ళీ పోతే కదా పెడతలేదు సార్ అందు గురించి. ప్రస్తుతం దగ్గర 190 మొక్కలు ఉన్నాయి సార్ 20 మొక్కలు ఆడారు 19 శాతం ఇప్పుడే చేయించినాము ఇవ్వలేదా లేవా ఎగ్జామ్ చేయించినాము కోచెస్ పెట్టేసి అయిపోతుంది కదా. ఇది వీకెండ్ వస్తుంది లేకపోతే ఫోన్లో కూడా చేంజ్ చేసాం మన ఎందుకు అప్పుడే మా అప్పుడే కష్టం ఉన్నారు కదా 5 ఉన్నారు 6 ఉన్నారు కదా ఇందులో మాత్రం 3,760 ఇంతకుముందు సార్ ఇష్యూ అన్ని జీబీలలో వస్తాయి. నాకు తెలిసి అమౌంట్ క్వాంటిటీ బేస్డ్ అమౌంట్ వస్తుంది డైరెక్ట్ అమౌంట్ ఎక్కడ రాదు అమౌంట్ క్వాంటిటీ రైట్ కాస్ట్ రేట్ బేస్ ట్యాగ్ చేస్తూనే వస్తుంది కదా అమౌంట్ మేడం వేజ్ క్వాంటిటీ ఎంత చేస్తారు క్వాంటిటీ రిడక్షన్ చేస్తారు కదా క్వాంటిటీ ఇస్తారు కదా నెక్స్ట్గా అది ఒకటే కాలం చూపెడుతుంది ఇంతకుముందు అయితే మనకు ఇంతకుముందు రాగా స్టెప్ అంటే మనం క్వాంటిటీ ఇంకోటి చేస్తే అది డిడక్షన్ చేసుకుంటాం ఇప్పుడు మనం డిడక్షన్ చేసి క్వాంటిటీ రేట్ అమౌంట్ మెన్షన్ చేస్తాం సార్ నేనే లేదు యాక్చువల్గా సార్ 2 సార్లు తెలిపారు. టోటల్
మస్ట్ చేసి జనరల్ సార్ టీకేకి సంబంధించి వాలీబాల్ కోచింగ్గా పేమెంట్ చేశారు సార్. దీంట్లో వాలీబాల్ కోచింగ్ లేదు. మిగతా బుక్స్ అన్ని వాడలేదు కానీ స్కూల్లో పెట్టమని మమ్మల్ని అడిగిన అంటే స్కూల్లో పెట్టడానికి లేదు టీచర్ మెటీరియల్ అయితే ఉంది సార్ ఇన్స్టాలేషన్ అని చేంజ్ చేయాల్సి ఉంది మన ఆన్లైన్ మన ఇన్స్టాల్ చేసినట్టే రికార్డ్ చేశారు ఇన్స్టాల్ చేసినట్టు కాదు సార్ మెటీరియల్ చేస్తారు మెటీరియల్ సార్ కాదు సార్ ఎంతవరకు పేమెంట్ అయింది లేదు సార్ ఎంతవరకు కాలేదు ఎంతవరకు పేమెంట్ కాదు మెటీరియల్ పేమెంట్ చేస్తాం సార్ లేదు సార్ మెటీరియల్ అంటే ఓన్లీ గోల్స్కే అయింది సార్ ముందు తీసుకెళ్ళిన పేమెంట్ కాలేదు సార్ 2 days మీనింగ్ సార్ ఎంతవరకు కదా అది ఇన్స్టాలేషన్ దాని వల్ల అయిపోయింది సార్ ఇప్పుడు ఒక తీర్మానం తీసుకోండి జీపీ నుంచి తీసుకొని పెట్టింది ఆ పాత దానికి మళ్ళీ పెయింట్ చేసి మళ్ళీ లొకేషన్ని కవర్ చేస్తాం ఇక ఓడ్ ఫోటో బాగుంటుంది లొకేషన్ కావాలి ఒకవేళ రైతు అయితే పక్కన రైతు నిలబడి సామాజిక విభాగం 39,493 సార్. మొత్తం వచ్చేసి 29,46,290 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది సార్. 4వ అంశం సార్, గ్రామంలో ఎటువంటి పనులు జరిగినందువలన సమస్త సామాజిక తనిఖీ అనేది నిర్వహించలేదు సార్. లేవా 1 year నిర్వహించే క్రమంలో సార్. సార్ నెక్స్ట్ 5వ అంశం సార్, ప్లాంటేషన్కి సంబంధించి 4 బర్గడీలలో 4,250 మొక్కలు ఫిట్టింగ్ ప్యాకింగ్ చేస్తే 3,800 చెప్పి చనిపోవడం జరిగింది సార్. 6వ అంశం వచ్చేసి లేబర్ బడ్జెట్ రీచ్ కావడం లేదు సార్. 7వ అంశం సార్, ఈ టోటల్ 11 వర్కులు అనేది చేయించడం జరిగింది. ఆ 11 వర్కులు కూడా భౌతిక పరిశీలన చేయడం జరిగింది సార్. 8 పిఆర్కి సంబంధించిన రికార్డ్స్ దాని గురించి వరకు కూడా జరిగింది సార్. దాంట్లో ఎటువంటి డిసైడ్ రాలేదు. 9వ అంశం సార్, రిపెండింగ్ ట్యాంక్ సంబంధించి 50 క్యూబిక్ మీటర్లు జరిగినట్టు దాని గారు 12,750 రూపాయలు అనేది ఎంపీ నందు రికార్డ్ చేయడం జరిగింది. కానీ దీనికి సంబంధించి పేమెంట్ మస్తారు సార్. ఎంపీ రికార్డ్ అంటే ఖచ్చితంగా పేమెంట్ అయితే మెజర్మెంట్ తీసుకోలేదు. ఎంపీలలో రికార్డ్ చేసేది సార్, అది పేమెంట్ చేయలేదు కానీ ఎంపీ మాత్రం రికార్డ్ చేసింది. దానికి సార్ 0 మోషన్ అంటుంది సార్. 0 మోషన్ అంటే ఒకసారి మర్చాలి పేమెంట్ చేయలేదు చేయలేదు. ఎంపీ రికార్డ్ కానీ పేమెంట్ చేయలేదు సార్. సార్ పేపర్ ఏంది కాలేదు సార్ జీరో మస్ట్ వేరే మాస్టర్ రికార్డు చేసి మర్చిపోయిన వాస్తవానికి సార్ ఈ మాస్టర్ నంబరు ఆల్రెడీ పేమెంట్ కూడా కాలేదు సార్. ఆల్రెడీ లిస్ట్ అవుతుంది. మాస్టర్ నంబర్ రాసుకోలేదు కానీ సార్ ఎంపీ ఎక్కడ రికార్డ్ సార్ ఇది మీరు కొట్టేది సార్. నాకు ఇదేమి ఇది కొట్టేది మాస్టర్స్ ఉన్నాయేమో చెక్ చేసుకున్నాక మాస్టర్స్ చెక్ చేయాలి అదే పేమెంట్ అయితే కాలేదు పేమెంట్ కాకపోతే చెక్ చేయాలి తీసుకుంటా సార్ అది మాస్టర్ చెక్ చేసి సార్ రికార్డ్ చేసింది మ్యాక్సిమం తక్కువ జరిగింది. మాస్టర్ ఉంటే దాన్ని వెయిట్ చేసుకొని రికార్డ్ చేస్తారు. ఇన్ కేసు ఉంటే మనం వెరిఫై చేపిస్తే అయిపోతుంది.
వేజ్ పేమెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మెటీరియల్ పేమెంట్ చేయలేదని ఈ విషయం గత విడతలో డిఆర్పి గారు రాయడం జరిగింది సార్. అప్పటి ప్రిసైడింగ్ ఆఫీసరు రీసార్వ్ ఏపీఓ అని చెప్పేసి రాసినప్పటికీ రీసార్వ్ చేయండి అని చెప్పేసి రాసింది సార్. అవి స్టిల్ కూడా దానికి సంబంధించి రీసార్వ్ అనేది చేయలేదు అని పేమెంట్ ఏపీఓ గారు ఒకేడి క్లోజ్ కావడం వలన కంప్లీట్లో పెట్టడం వలన పేమెంట్ చేయలేదు అని చెప్పేసి ఏపీఓ గారు మేము ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ రిజర్వ్ అన్నారు సార్ మంచిగా డిసిజన్ చేశారు. నేను దానికి చెప్పాను కదా ఇప్పుడు వేజ్ పేమెంట్ మళ్ళీ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఏమంటారు మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ ఆల్రెడీ ఇంతకుముందు వేజ్ పేమెంట్ చేశారు, మళ్ళీ డబుల్ ఎస్టిమేషన్ చేసి మళ్ళీ వేజ్ పేమెంట్ చేసి మెటీరియల్ చేశారు. వేజ్ కాదు మెటీరియల్ కాదు. ఇప్పుడు ఏం లేదు సార్, జీపీ నుంచి మనం పేమెంట్ చేస్తాం. జీపీలో ఎన్ఆర్జీఎస్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఉంటుంది కదా సార్, దాని నుంచి పేమెంట్ చేస్తాం. సార్ ఇందులో చేస్తాం ఎన్ఆర్జీఎస్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. సార్ నోటి మీద రూపీస్ తీసుకోవడం సార్. నెక్స్ట్ వచ్చేసి జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది. బేసిక్స్ అనేది పూర్తి స్థాయిలో పంపిణీ చేయడం లేదు సార్. నెక్స్ట్ జాబ్ కార్డ్ రిజిస్టర్ పార్టీ అంశం అనేది రాయలేదు సార్. నెక్స్ట్ 3 రకాల ఫోటోలలో లాస్ట్ కంప్లీటెడ్ ఫోటో అనేది రికార్డ్ చేయాలి సార్. నెక్స్ట్ వర్క్ ఫైల్లో రిపోర్ట్స్ అనేది పెట్టలేదు సార్. నెక్స్ట్ ఎంబుక్లలో రైతుల పిల్లల సమాధానం తీసుకోవడం జరుగుతుంది. రోల్గాలు ఓటీ ఏపీఓ మాత్రమే చేయాలి సార్. నెక్స్ట్ ఈసీ గారు 90% చెక్ పేమెంట్ చేయాల్సిందిగా జనవరి 1 నుంచి వెళ్ళి సార్ వేజ్కి సంబంధించి. నెక్స్ట్ బుక్లలో 12 పథకాలు రాయడం జరుగుతుంది. నెక్స్ట్ సర్వే రిజిస్టర్ కూడా అప్డేట్ అవుతుంది సార్. నెక్స్ట్ 23వ రోజుగారి నివాసానికి సంబంధించి రోజుగారి నివాస్ సార్ 2024 మార్చి నుండి సార్. సార్ రెగ్యులర్ ఇష్యూ అంటే 33 మెంబర్స్ ఇందులో నుంచి యూనివర్సిటీ పర్మిషన్ లెటర్లో 0.50 చేస్తే 0.80 మీటర్లకు ఎస్టిమేషన్ వేసి పని చేయించడం జరుగుతుంది సార్. ఎస్ఎఫ్సి కన్సెస్కి సంబంధించి ఎస్టిమేషన్ 3 మీటర్స్కు చేయాల్సిందిగా వీళ్ళు ఎస్టిమేషన్లో 3 మీటర్స్ ఉంటే వీళ్ళు 5 మీటర్స్ పని చేయించడం జరిగింది. 5 రోజులు పనిచేస్తే పనిచేసిన దినాలలో 4 రోజులు వేయడం వలన ఒకరోజు పనిచేసిన నష్టం కూడా జరిగింది సార్. డ్రింకింగ్ వాటర్ ట్యాంక్కి సంబంధించి డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ కూలీల వద్ద నుండి మీరు దయచేసి ఎంత సైడ్ మాట్లాడాలి. దీనికి సంబంధించి హరితవనం సార్ 174 మొక్కలు అనేది పర్మిషన్ సార్. నెక్స్ట్ 34వ అంశం సార్. డిపెండింగ్ ట్యాంక్కి సంబంధించి 34 క్యూబిక్ మీటర్లకు గాను 8,510 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎంపీలో ఎటువంటి రికార్డు అనేది చేయలేదు సార్. మొత్తం వస్తా చేసుకుని వితౌట్ ఎంపీ రికార్డ్ పేమెంట్ చేయాలి సార్. క్వాంటిటీస్ కూడా తయారు చేస్తారు. పర్ డే వీకుంటే తయారు చేస్తారు సార్. ఏం లేకుండానే వితౌట్ ఎంపీ
ఎంబీఏ రూల్ ఎంబీలో రాయాలి. ఎంబీఏ రాయాలి. ఇంకొకటి కూడా చెప్పాలి సరే ఓకే యాక్సెప్ట్ చేయండి చాలా సార్. ఇప్పుడు క్వాంటిటీ ఉన్నా కానీ పర్ డేది ఇక్కడ మెన్షన్ చేసుకొని రాయాలి. పేమెంట్ చేసేది పర్ డే వెయిట్ బేస్ చేసుకొని పేమెంట్ చేస్తాం. క్వాంటిటీ ఉందంటుంది కదా, మరి క్వాంటిటీ ఉంటే దానికి సంబంధించిన లాజిక్ అర్థం చేస్తారు. పర్ డే వేసి పేమెంట్ అయినా పర్ డే క్వాంటిటీ ఎంత డివైడ్ చేశారు. ఎంపీలో రాయలేదంటారు, మాస్టర్లో రాయలేదంటారు. ఒకటే సార్ దాని లాజికల్ కాదు. దానికి ఇంకొక మాస్టర్ సార్ వేరియేషన్ మిస్ అయింది సార్. ఓకే ఇక్కడ ఒకటి మిస్ అయింది. మేజర్ మిస్టేక్ ఎంబీలో మీరు ఇంకో మాట తర్వాత ఇచ్చిన బేసిక్ కాదు మన లాస్ట్ బేసిక్ క్వాలిటీ హిందీలో రికార్డ్ చేసి సార్ ఇంకోటి రికార్డ్ చేసి తేడా రాలేదు సార్. మీ దగ్గర ఒకటే చేశారు. రూపాయలు నిర్వహించినట్టు పేమెంట్ చేసుకున్నారు సార్. కానీ దానికి సంబంధించి నార్మల్ పేమెంట్ మెయింటైన్ చేయడం. ఎన్ఓసీలో చేంజ్ చేసుకుంటే మళ్ళీ అందులో మరి మార్క్స్ ఏమవుతుందంటే నేను ఆల్రెడీ మళ్ళీ ఇంకొకటి అడిషనల్గా తీసుకుంటాను సార్. మొత్తం 400 మొక్కలు పెట్టి ప్లాంటింగ్ చేయడం జరిగింది సార్. ఎస్టిమేషన్లో 800 ఉన్నాయి సార్. ఇది థర్డ్ ఇయర్కి సంబంధించిన వర్క్ అయితే సార్. థర్డ్ ఇయర్కి సంబంధించి వాచర్ పాటు ఒక నెలకు సంబంధించి 25 మ్యాటర్స్కు చేయాలని చెప్పేసి ఎస్టిమేషన్లో ఉన్నాయి సార్. కానీ మీరు మొక్కలు పెట్టుకున్నది 400. థర్డ్ ఇయర్కి సంబంధించి 600 మొక్కలకు ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేస్తేనే 600 మొక్కలకు సంబంధించి 25 మ్యాటర్స్కు పేమెంట్ చేయాల్సి ఉంటుంది సార్. కానీ మీరు ప్రతి నెల 17 మ్యాటర్స్కి చేయాల్సి ఉండగా 25-30 మ్యాటర్స్లకు పేమెంట్ చేయాలి. నెలవారీకి ఉంది సార్. అక్కడ ఎమ్మెల్యే 400 పడుతుంది కాబట్టి 400 20 డేస్కి 17 డేస్కి మేనేజ్ యాక్చువల్గా 400 ట్రాన్స్పోర్ట్ 400 ట్రాన్స్పోర్ట్ వాచ్ ఆ ఎస్టిమేషన్ సంబంధించి ఫస్ట్ ఇయర్లో 500 మొక్కలకు 25 మ్యాటర్స్, సెకండ్ ఇయర్కి సంబంధించి 600 మొక్కలకు 26 మ్యాటర్స్. అట్లా అంటే సార్ నేను ఇంకొకటి కూడా చెప్తాను సార్. ఇంకొకటి ఇప్పుడు మీరు 200 మొక్కలు వేసినా 100 మొక్కలు వేసినా 8 మొక్కలు వేసినా కానీ ఆయన నెలంతా వస్తున్నాం. మనకి తెలిస్తే ఎందుకు మీరు పేమెంట్ చేస్తున్నారు? మీరు ఎస్టిమేషన్ బేస్ చేసుకునే కదా పేమెంట్ చేస్తారు. అవును సార్. ఎందుకు మీరు సండే ఒకటి చేయాలంటే సండే కూడా పేమెంట్ చేస్తారు. సండే డేస్ ఎవరీ డేస్ యాక్చువల్గా 600 ఎస్టిమేషన్ వేయడం ఏంటంటే 400 24 మ్యాటర్స్ చూపిస్తారా మేడం మీరు వేసిన ఎస్టిమేషన్లలో? వాళ్ళకి అట్లా బేస్ చేసుకుని మ్యాటర్స్ మైండ్ చేసిన వాస్తవానికి 400 ఒక వర్క్ అయింది. దాన్ని 5 పెంచడం అవసరం లేదు. దాన్ని రెడీ చేసుకుంటే అయిపోతుంది. 2 నెలలకు సంబంధించి ఒక నెలలో 30 మ్యాటర్స్, ఇంకొక నెలలో 20 మ్యాటర్స్ చేసేసాం. 6 మ్యాటర్స్ ఎక్స్పెక్ట్ చేసాం. చాలా మెయింటెనెన్స్ ఉంటుంది సార్. అందువల్ల మనం ఖచ్చితంగా చేస్తున్నారు. వాళ్ళు ఇంకా అది తక్కువనే అవుతుంది సార్. మళ్ళీ ఏంటంటే ఇంకో నెక్స్ట్ మంత్ కూడా అందులో 4-5 డేస్ యాడ్ అయిపోతాయి. సార్ దాంట్లో ఇది మ్యాండేస్ గానే ఉంటుంది. ఆ మ్యాండేస్ నుంచి మళ్ళీ రాస్తారు. ఓకే సార్ అది ఓకే మన సర్వే సార్. సర్వే చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం ఆ లాస్ట్ నెక్స్ట్ జరగబోయే మాత్రం ఇలా చూసుకుంటుంది. మళ్ళీ ఏమంటారు సార్ ఇది ఈడ కాదు సార్. 2 రోజులకి కట్ అవుతుంది. మళ్ళీ 2 రోజులకు మొత్తం తీయాలని ఉద్దేశం ఎక్కడో బ్రేక్ చేస్తే అది ఇస్తే రాదనుకుంటున్నాను. అదే కట్ చేసుకోవాలి సార్. ఒకటే సార్ ప్రాబ్లం వస్తుంది బ్రేక్ చేయడం. బ్రేక్ వచ్చి మనం అది ఇష్యూనే కాదు సార్. వాస్తవానికి మీకు తెలుసు అది. కొంచెం కష్టమైన ఒక నెల కష్టపడితే కానీ అది సార్ ఎందుకంటే సార్ మీరు అన్నట్టు 30 రోజులు 1 నెల 20 రోజులు వస్తుంది. వాషన్ మాట ఎందుకనంటే సార్ 28 రోజు స్టార్ట్ చేసాం. ఫస్ట్ మంత్ ఆడేది ఆ మంత్లో 31st సాటర్డే వచ్చింది అనుకోండి సార్. 6 డేస్ మంచిగా పెట్టారు. ఈ 3 రోజులు ప్లేస్ ఆ 30 రోజులు 34 రోజులు అయితే నెక్స్ట్ మంత్
ఏమవుతుందంటే 20 డేస్కే అవుతుంది. అందుకే నాకు సార్ యాక్చువల్లీ ఏంటంటే ఎస్టిమేషన్ క్వాంటిటీకి డీవియేషన్ ఉండదు సార్. కాకపోతే ఏంటంటే మంత్ వైజ్ కట్ చేసుకోమంటారు సార్. ఒక్క దగ్గర కట్ చేసి సరిపోతుంది సార్, ఏదో ఒక దగ్గర ఓకే సార్ నెక్స్ట్ సిరీస్ పగిలిపోయిందా మరి పాతది ఫస్ట్ రాయించింది ఫోటో లేదా ఫస్ట్ రాయించింది కావాలంటే ఎంపీలో మీకు చెక్ చేసుకుంటే పేమెంట్ అవ్వలేదు, చెక్ చేసారు అయింది ఇంట్లో వర్క్ ఐడి క్లియర్ అయిన కమర్షియల్ సార్. కాకపోతే కొట్టేసినట్టు వైట్ పెయింట్ వేసినట్టు ఉంది సార్. ఇది గంధకాలం ఎస్ఎల్సీ డ్రెస్సెస్కి సంబంధించిన ఓకే, అది పేమెంట్ అవ్వలేదు, చెక్ చేసుకోండి, ఎంపీలో చెక్ చేయండి. వర్క్ ఐడి నాకు కనబడతలేదు. కనబడితే ఈ బోర్డు వేస్ట్ అయిపోతుంది. సార్ ఇంకొకటి ఈ నేమ్ బోర్డులకు సంబంధించి కింద పీసీసీ కూడా పెడతలేదు సార్. దానివల్ల ఎక్కువ శాతం 3000 పెట్టడానికి మాకు ఏం ఇబ్బంది లేదు సార్, ఎక్కకపోకుండా. కానీ 3000 రూపీస్కి ఒక్కరు కూడా రావట్లేదు సార్. 200 రూపీస్ అయింది సార్ టోటల్ పెయింటింగ్ కాస్ట్. అందులో ఎస్టిమేషన్లో 3000 ఉంది. 3000తో 2200 రూపాయలు ఎక్స్ట్రా అవుతుందని చెప్పేసి బోర్డు పెడుతున్నాను సార్. ఇందులో కూడా పీసీసీతో ఇస్తే సరిపోతుంది. దీనికి సంబంధించి ఈ సంవత్సరానికి సంబంధించి లొకేషన్ చేంజ్ చేసి మారుస్తారని మీరు అంటున్నారు. లొకేషన్ చేంజ్ చేసినప్పుడు లాస్ట్ టైం వర్క్ అని చూస్తారు సార్. ఖచ్చితంగా బోర్డు ఉందా లేదా సార్. రెండుకి లేకపోతే ప్రాబ్లం సార్. లొకేషన్ అది మా తప్పు కాదు సార్. పేమెంట్ చేయడంలో ఎన్పిసిఎల్ ప్రాబ్లం అని రాయడం వల్ల అది పనిచేసి నష్టపోవడం జరిగింది. నెక్స్ట్ జాబ్ కార్డ్ ఆప్షన్లో పార్టీ ఆప్షన్ అనేది స్థాయిలో రాయడం కోసం నెక్స్ట్ డీటెయిల్ ఫోటోస్లో లాస్ట్ అప్డేటెడ్ ఫోటోస్ అనేది పెట్టడం ఫైల్కి సంబంధించి ప్రూఫ్స్ అనేది చేశారు. నెక్స్ట్ ఎంబుక్లలో రైతుల పూజల సత్కాలు పూర్తి స్థాయిలో చేయడం చేశారు. నెక్స్ట్ సార్ అప్డేట్ చేయాలి మార్చ్ వరకు ఓకే నెక్స్ట్ ఫిటింగ్ ప్లానింగ్ చేస్తే 4000 మొక్కలు ఉంటాయి సార్. మిగిలిన 770 మొక్కలు జరిపోయింది సార్. ఇంకేనా పోయినాయి మళ్ళీ పెట్టించారు సార్ నెక్స్ట్ కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి 37% మొక్కలు మెటీరియల్ సంబంధించి 100% చెక్ మ్యాపింగ్ చేయాల్సి ఉంది సార్. చెక్ మ్యాపింగ్ చేయడానికి పేమెంట్ చేసి 2,60,70,000 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించి ఎస్టిమేషన్లో 2,500 మాత్రమే ఎస్టిమేషన్ ఉంది సార్. అనగా 230 మీటర్లు ఎస్టిమేషన్ కంటే అదనంగా తగ్గించి పేమెంట్ చేయడం జరిగింది. కానీ ఎస్టిమేషన్ రాస్తాను. టాస్క్ ఎక్కువ అంటే వేరే టాస్క్ ఆటోమేటిక్గా ఉంది కాబట్టి సార్ ఇది అది అని ఉంటుంది దాంట్లో ఏ లక్ష్యం
ఫస్ట్ చేసిన పెద్ద పొరపాటు. అది చేసిన పొరపాటు కంటిన్యూషన్ మేనేజ్ చేసినట్టు ఒక పెద్ద పొరపాటు. దాన్ని మీకు ఎంకరేజ్ చేయడం ఒకటి అంటే అదర్ గ్యామ్కి ఇప్పుడు నెక్స్ట్ మార్చినాం సార్ ఒక పర్సన్ ఉన్నాడు, రాంగ్ పర్సన్ ఉన్నాడు. ఆయన 100 రోజులు పెట్టిన తర్వాత 101 రోజుల నుంచి రాయాలి కదా, అదే 100 రోజులు పెట్టి కాదు కదా. ఇట్లా తీసుకుని చిన్నోడు లేని తీసుకొచ్చి అందరినీ పెట్టి 3 జాబ్ కార్డు తీసుకోవడం పిల్లర్స్ అంటే తప్పు నెంబర్ 1. తర్వాత నువ్వు మళ్ళీ వాళ్ళ చేయించి వీళ్ళ చేయించి అన్నీ కుటుంబానికి 3 జాబ్ కార్డు తీసుకున్నాను, మేజర్ పెనాల్టీ. అది నువ్వు అసలు యాక్చువల్గా వాళ్ళ మేజర్ పెనాల్టీకి బాధ్యత కుటుంబానికి. ఇప్పుడు నువ్వు సొంత ప్రయోజనానికి తీసుకున్నట్టయితే తెలుసా, నువ్వు ఏ ఉద్దేశమైనా కావచ్చు. మరి ఎవిడెన్స్ చూపించలేదు చేయడం జరుగుతుంది సార్. 16th సార్ 7 ప్రిన్సిపల్ రామసభ మినిస్ట్రీ రిజిస్టర్ అనేది అప్డేషన్ చేయలేదు సార్. 17 సార్ పని జరుగుతున్న ఒకటి ఫోటో మాత్రమే చూపించడం జరిగింది సార్, మిగతా ఫోటోస్ చూపించలేదు సార్. 18 సార్ వర్క్ ఫైల్ 2 వర్క్ ఫైల్కి సంబంధించి పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ అనేది పెట్టడం జరిగింది సార్, మిగతా అన్ని వాటికి లేదు సార్. 19th ఇష్యూ సార్ ఎన్నికల్లో కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం లేదు సార్. 20 సార్ రోల్ కాల్ అనేది చేయడం జరుగుతుంది సార్. 21 సార్ ఈసీ గారు చెప్పిన జరుగుతుంది మాత్రం చేయడం జరుగుతుంది సార్. 22 సార్ 12 కాలమ్స్ అనేది ఒక వర్కెట్కి సంబంధించి రాయడం జరిగింది సార్, మిగతా వర్కెట్స్కి లేదు సార్. 24 సార్ సిస్టమ్ సాక్ష్యం అనేది ఏర్పాటు చేయలేదు సార్. 25 సార్ హాస్టళ్లలో హాజరు అనేది 1 to 3 వేయాల్సింది ఇంతో అని పెట్టడం జరుగుతుంది సార్. రాశారు సార్ ఇంతకుముందు అయితే రాశారు, సబ్మిట్ చేయాలి కదా. సబ్మిట్ చేస్తారు సార్. లేట్ కావాలి ఇన్వైట్ సార్. అది 22 24 డేస్ సార్. అయితే 29 సార్ రెవెన్యూ కన్సెషన్కి ఒక వర్క్ అయింది సార్. 431 మొక్కలు పెట్టినట్లు రికార్డు కలెక్టర్ వెళ్ళి లెక్కించగా 340 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 86
అవన్నీ చెప్పేసి పెట్టి అవి 3000 మిగతా మెటీరియల్ వల్ల रोजगार వస్తానే కాబట్టి ఇన్వెస్ట్ సార్ రిజిస్టర్ కూడా పెండి కోర్లో రాయడం జరిగింది సార్ పెండి చేసి సంబంధించి పెండి నైన్ సార్ 2 వర్గేళ్ళకి సంబంధించి 533 రోజులు పనిచేయడం జరిగింది వీరికి 27 రోజులు మాత్రమే పేమెంట్ చేయడం జరిగింది సార్ 6 రోజులకు సంబంధించి 755 రూపాయలు నష్టపోయింది సార్ పనిచేసి సార్ కానీ బేస్ కంపెనీ పేమెంట్ చేశారు 22 రోజులు పనిచేయడం జరిగింది సార్ 26 రోజులు పేమెంట్ చేశారు 4 రోజులు కానీ ఎక్సెస్ పేమెంట్ చేశారు సార్ క్యాలిక్యులేషన్ సార్ మాస్టర్ అంటే ఏపీలో ఎక్సెస్ క్వాంటిటీ రాయడం జరిగింది సార్ 35 సార్ ఇది 5 వర్గేళ్ళకి సంబంధించి 500 రూపాయలు వర్క్ పే పేమెంట్ చేయడం జరిగింది సార్ ఇంకా 200 రూపాయలు వర్క్ పే పేమెంట్ నర్సరీలో పేమెంట్ చేసినప్పుడు ఒక పేమెంట్ చేసిన ఇంకో పేమెంట్ చేయాలంటే అది పడ్డ తర్వాత చేయాలి సిఓ గారు ఏం చేస్తారు ఆ పేమెంట్తో పాటు ఎక్కువగా నేను పేమెంట్ రాదు కదా యాక్చువల్గా ఏంటంటే సార్ అది మిస్టేక్ సార్ మిస్టేక్ ఏంటంటే సార్ నేను కూడా పేమెంట్ చేస్తాను మెటీరియల్ కాదు సార్ దీనిలో
ఎంత మంది 50 మంది డివైడ్ చేసేస్తాం. క్యాష్ చేస్తే చాలా ఖర్చు వస్తుంది. ఇంకా తక్కువ ఇవ్వాలి. 70 మొక్కలు అంటే 36 సార్. ఇది నీకోస్ పేమెంట్కి సంబంధించి టీఏ గారి అకౌంట్ నర్సరీ కాలేజ్ 24 రోజులు పనిచేయడం జరిగింది సార్. వీళ్ళకి 28 రోజులు పేమెంట్ చేసినాం. 4 రోజులు ఎక్సెస్ పేమెంట్. ఎన్ని మెంబర్స్ పాసాలు లేకుండా పేమెంట్ చేయాలి. నర్సరీ నర్సరీ అంటే ప్రతి దాంట్లో ఉంటుంది పాస్ అవుతుంది. కానీ ఒక్క వీక్ మిస్టేక్ అయింది. నేను అదే చెప్పిన సార్, ఒకటే వీక్ ఇస్తే అనుకున్నాం మరి. అట్లా రాలేదు సార్. నేను దాని గురించి అడిగిన ఒకటే వీక్ ఇందులో ఒక వీక్ ఒక వీక్ సార్. అదే మేము అదే చెప్తాం, మిగతా అయినాయి ఒకటి మిస్ అది ఎందుకంటే 32 సార్. నేను కూడా అనేది నర్సరీ సంబంధించి ఫీలో వేస్తాను. పేమెంటే కాదు. అది కాదు ఇది వేరే ఇష్యూ మన అగ్రికల్చర్ కాదు. అమౌంట్ లేదు. అది ఎంట్రీస్ అయిపోయింది సార్. ఫస్ట్ 3 డేస్ వస్తే ఆ వీక్లో పేమెంట్ కావాలి. నెక్స్ట్ వీక్లో 3 డేస్ వచ్చింది. 6 డేస్కి పేమెంట్ చేసి ఇచ్చాము. మనకి గ్రామ వచ్చి కూడా వచ్చినాయని చెప్పేసి పే చేసి మన డబ్బులు ఇచ్చేయండి. ఇది చేశారు సార్. దానికి డాక్టర్ లాభపడే రాయాలి సార్, నిర్వహించలేదు సార్. ఒకటే మాట్లాడితే ఒకటే మాట్లాడలేదు. కొన్ని లైన్ రాయాలి పెట్టిస్తామని ఏపీఆర్ సంవత్సరంలో 82 రోజులు పనిచేశారు సార్. కానీ పంచాయత్ సెక్రటరీ గారు ఫీలేషన్ తక్కువగా లెక్కించి మాస్టర్లు 74 రోజులకు పేమెంట్ చెల్లించడం జరిగింది సార్. డిఫరెంట్ వచ్చేసి మన 12 రోజులకు కానీ 2469 రూపాయలు ఎక్సెప్ట్ చెల్లించడానికి గుర్తించడం జరిగింది. గ్రామ సభలో చర్చిస్తే ఈ యాప్లో అటెండెన్స్ పోయిన కారణంగా ఈ మస్తాలు పిలవాల్సి వచ్చిందని చెప్పారు సార్. అటెండెన్స్ దాని ప్రకారం భాగం ప్లాంటేషన్ సార్. ఫిట్టింగ్ ప్లానింగ్ 1687 మొక్కలు పెట్టినట్టు పేమెంట్ ఇచ్చారు సార్. కానీ వాచన వాడు వచ్చేసి ఒక నవంబర్ నెలలో 1728 మొక్కలకు రికార్డ్ చేసి పిఏ గారు పేమెంట్ చెల్లించడం జరిగింది సార్. డిఫరెంట్ వచ్చేసి 91 మొక్క పని పెట్టకుండా 273 రూపాయలు అదనంగా చెల్లించడానికి గుర్తించడం జరిగింది సార్. డెప్త్ అనేది ఓన్లీ సార్ 0.5 మాత్రమే టీఆర్ అని చేశారు సార్. కానీ టీఏ మేడం వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ 0.60 నుంచి 0.90 మధ్య రికార్డ్ చేసి సార్ డెప్త్. అట్లా కూలీల కన్నా అదనంగా 1770 రూపాయలు చెల్లించడం జరిగింది సార్. టీఏ గారు గ్రామ సభకు ఆధార్ కాలేదు సార్. ఉంటా సార్ లొకేషన్స్ తీసుకుంటాము. ప్రీవియస్ అయితే నోట్ చేయండి. ఇప్పుడు కూడా అదేనా సార్ మనకు 500 చొప్పున పేమెంట్ చేయడం జరిగింది సార్. యాక్చువల్ అని చిన్న వర్క్ ఫైల్ పెట్టారు సార్. తర్వాత 43 వచ్చేసి బిల్స్ వచ్చేసి అనేది మనకు నర్సరీ మాత్రం చూపించారు సార్, బాగుంది. మిగతా నేమ్ బోర్డులు అనేది కూడా పెడితే బాగుంటుంది సార్. పెట్టలేదు అవి ఇక్కడ నుంచి మెయింటైన్ చేస్తామని మేము వెళ్ళినప్పుడు నేమ్ బోర్డు లేదు సార్. తర్వాత పెట్టినట్టు నేమ్ బోర్డు చూపించడం జరిగింది గ్రామ సభలో. ఇంకోటి పెట్టిందంటే అది అబ్జర్వేషన్ సార్. ఫోటోలు అయితే పాత వేరే నేమ్ బోర్డుకు పేరు చేర్పించి రాసినట్టు చూపించడం జరిగింది సార్. సార్
0.90. నెక్స్ట్ వచ్చేసి మన సోప్పిట్ మరియు నర్సరీ కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్. ఒక వారం పాస్ ఆర్డర్ వేయకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్ సిఓ గారు. క్లియర్గా అకౌంట్ చేసుకోవడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. జీబీ సంబంధించిన సమాచారం. నెక్స్ట్ 9 జలార్ బుక్ సార్. 12వ వచ్చేసి ఈ ట్యాంకర్ పేమెంట్ అనేది జీబీకి జమ కాలేదు సార్. 2024 మార్చిలో పేమెంట్ పెట్టారు, తీసుకోలేదు. గ్రామ సభ వచ్చేసి కూలీలు ఇవ్వని కారణంగా తీసుకోలేదని చెప్పారు సార్. 14వ వచ్చేసి జాబ్ కార్డ్ అప్లికేషన్ చేసినారు. అందులో ఒక 4 కాలమ్స్ కూడా చేస్తే బాగుంటుంది సార్. అది ఆర్థిక సంవత్సరం పట్టిక కానీ పేమెంట్ డీటెయిల్ ఎన్నడబడుతుందని రాయలేదు సార్. గ్రామ సభలో చర్చించి రాస్తామని చెప్పి అది కూడా చేస్తే బాగుంటుంది. మిగతా 2 దశలు ఉన్నాయి సార్. వర్క్ కూడా చేశారు, బాగుంది. బెనిఫిషియర్ సంతకాలు తీసుకుంటారు సార్ డెబ్యూ బుక్లో. రోల్ కాల్ మాత్రం ఓన్లీ కేవలం ఏపీఓ గారు మాత్రం చేశారు సార్ మొత్తంలో. మిగతా వాళ్ళు టెక్నికల్ అసిస్టెంట్ అసలు చేయలేదు సార్. పంచాయత్ సెక్రటరీ కూడా చేయలేదు. ఇంటి విషయాన్ని వాడితే జరగలేదు సార్. మెటీరియల్ మాత్రం చేశారు. టీఏ గారు వచ్చేసి 22 పేర 12 పర్మకాలలో పుణ్యత్వం రాస్తుంది సార్. సర్వేవర్ రిజిస్టర్ ప్లాంటేషన్ 3 వరకునే 3 రాశారు. 24 పేర వచ్చేసి నేమ్ బోర్డు అనేది 6 మాత్రమే ఏర్పాటు చేశారు సార్. మొత్తం 10 వరకు 4 ఏర్పాటు చేయలేదు. అవి కూడా చేస్తే బాగుంటుందని అబ్జర్వేషన్ సార్. 25 పేర మాత్రం లైవ్ ఉంది సార్. బిఫోర్ అనేది లేదని జరిగింది సార్. నెక్స్ట్ 19 మంది హక్కుదారులు సార్. వీళ్ళు వచ్చేసి 158 రోజులు పనిచేశారు సార్. మస్టర్లో యాప్లో తక్కువ వేయడం వల్ల 135 రోజులకే పేమెంట్ అయ్యింది. 20 రోజులు కానీ 4,074 లాస్ అయినా సార్. గ్రామ సభలో చర్చిస్తే కూలీలు పనిచేసామని చెప్పారు. పీరియడ్ గారు యాప్లో అటెండెన్స్ ఫోన్ పంపలేదు కారణంగా తిరగడం రిప్లేస్మెంట్ పెట్టిస్తామని చెప్పారు. నిర్వహించలేదు సార్. మట్టి అయితే రవాణా అయిందని చెప్పారు సార్. ఫోటోస్ కూడా చూపించారు. రిజిస్టర్ మెయింటైన్ చేయాలి సార్. పంచాయత్ సెక్రటరీ గారి సమక్షంలో కూలీల సమక్షంలో చూసాం సార్. ఈ టెక్నికల్ అసిస్టెంట్ కానీ ఏసీ కానీ ఏసీ గారు ఎప్పుడు రాలేదు సార్. 3 రోజులు ఉంది మేడం. 3 days సార్. ఎక్కువ చెల్లించారు సార్ 7 మందికి. వీళ్ళు వచ్చేసి 46 రోజులు పనిచేస్తే 53 రోజులు చెల్లించారు సార్. 7 రోజులు 1239 రూపాయలు అదనంగా లాస్ అయినారు సార్. చెల్లించడం జరిగింది సార్. రకాల పూలక చేయడం పనులు చేశారు సార్. ఫీల్డ్ ఛానల్ క్వాంటిటీ అనేది ప్రీ మెజర్మెంట్ క్వాంటిటీ అనేది 0.10 అనేది ముందుగా రాశారు సార్. దాని క్వాంటిటీ డిడక్షన్ చేయకుండానే టీ గారు పేమెంట్ చెల్లించడం జరిగింది సార్. అదనంగా కూలీలు డిడక్షన్ చేయాలి సార్. కూలీలో పాస్వర్డ్ వేయకుండానే పేమెంట్ సిఓగా చేయడం జరిగింది సార్. నెక్స్ట్ సార్ పాస్వర్డ్
రిజిస్ట్రేషన్ పిఓ గారి సంతకం లేకుండానే పేమెంట్ చెల్లించడం జరుగుతుంది సార్. ఇద్దరికి సార్ డిఫరెంట్ 76 మొక్కలకు ఒక నెలలో అదనంగా 300 రూపాయలు చెల్లించడం జరిగింది సార్. అంటే ఒక మ్యాండేట్ మా మ్యానేజ్ అనేది ఎక్కువ ఇచ్చారు సార్ పేమెంట్. తప్పకుండా కూడా ఇచ్చి అబ్జర్వేషన్ అంతే 970 సార్. ఇది ఎంపీడబ్ల్యూ పనిచేసినప్పుడు ఒక రోజు ఆర్డర్ వేయడం జరిగింది సార్. ఈ అమౌంట్ కూడా రిటర్న్ చేస్తామని చెప్పారు సార్. డిమాండ్ పెట్టారు డిమాండ్ కూడా పెట్టకూడదు సార్. గ్రామ సభ ఇచ్చాం సార్ వాళ్ళకు రావడం నిర్మించాం. నెక్స్ట్ సార్ కొప్పుల సంతోషి ఇలా 9 రోజులు పనిచేసారు సార్. ఇందులో 6 రోజులు మస్టర్లో చేసి జీరో పెట్టారు కానీ వచ్చి గొడవ పెట్టుకుంది ఇద్దరు రాసిచ్చారు సార్. 3 రోజులు పనిచేశారు. తర్వాత పాత్రలకు ఉపయోగ సంతకం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. క్వశ్చన్ నెంబర్ 37 సార్. ఎంపీ జారీ చేసి సంతకం లేకుండానే ఎంపీ నిర్వహిస్తున్నట్టు గుర్తించడం జరిగింది సార్. పిఓ లేదా ఫిట్టింగ్ ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది సార్. రాసి ముందు రాసి అది ఎంపీలో కూడా పాపలు మనం లెక్క ప్రకారం అయితే ఉన్న మెజర్మెంటే కనుక పని చేయాలి. చేస్తే ఒక కన్వర్ట్ అయిపోతుంది. కూర్చోబెట్టి పని చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 44 సార్. ఒకరి పేరుతో పని చేయడం జరిగింది సార్. ఒకరి పేరుతో పని చేయడం జరిగింది సార్. దానిపరంగా రూపాయి మండలిని ఓటుతో రాయక వాళ్ళ మమ్మీకి పని చేయాలంటే సార్. నామసభము అనేది పని పేమెంట్ కాలేదా అంటే మళ్ళీ అటెండెన్స్ పర్లేదా అవును సార్ అటెండెన్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఎంపీసీఎస్ కొన్ని క్వశ్చన్ నెంబర్ 12 సార్. డిమాండ్ తీసుకోవడం జరిగింది. పార్టిసిపేట్ చేయడం జరిగింది సార్. క్వశ్చన్ నెంబర్ 14 సార్. బేసిక్స్ పంపిణీ చేయడం జరిగింది సార్. క్వశ్చన్ నెంబర్ 15 సార్. హైదరాబాద్ విషయాలు నిర్వహించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 16 సార్. ప్రోటోకాల్ కూడా చూపించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 17 సార్. ప్రోటోకాల్ లేదు సార్. క్వశ్చన్ నెంబర్ 18 సార్. గ్రూప్లో రైతులు సంతకాలు రెగ్యులర్ గైడ్ మాత్రమే పెట్టడం జరిగింది సార్. క్వశ్చన్ నెంబర్ 19 సార్. ఏపీఓ గారు ఎంపీఓ గారు ప్రోటోకాల్ చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 23 సార్. పోలీస్ నష్టపోవడం జరిగింది సార్. ఎలిమెంట్స్ ప్రాబ్లం అయిపోవడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 24 సపరేట్ ఫార్మేట్ పెట్టేసి రాస్తున్నాం. సపరేట్గా ఫార్మేట్స్ అనేవి నెంబర్ 28 సార్. హైదరాబాద్ సార్ 92% జరిగింది సార్. 92% ఈ సంగతి ఇవ్వలేదు సార్. చేయాలి. ఆల్రెడీ గ్రామ సభ చేంజ్ చేసిన మిషన్స్ కంపల్సరీ అది నాకు వాళ్ళు కంపల్సరీ మెయింటైన్ చేస్తారు. ఎంపీ జారీ చేసి సంతకం కూడా ఎంపీ పనులు పెట్టి సంతకం చేయడం జరిగింది సార్. క్వశ్చన్ నెంబర్ 32 సార్. ఈసారి రికార్డ్ చేయడం కాదు కానీ సీఓ గారు మా సీఓ పేమెంట్ చేయాల్సి ఉండగా 300 500 పేమెంట్ చేయాలి. జీపీకి పేమెంట్ కావాల్సి ఉండగా నేను సంబంధించి పేమెంట్ అకౌంట్ 05 సార్. మేము 2 మంచి సార్. ఇటీవల గారు ఏంటంటే ఎమ్మెల్యే ప్రాబ్లం వల్ల వీళ్ళకు పేమెంట్ చేయడం జరిగింది. ఇది డేటా ఆయన పని చేసేదా చేసింది కానీ పేమెంట్ కాలేదు కాలేదు సార్. అయితే
చేపిస్తామా ఖర్చు చేయించినాను సార్ పెయింటింగ్స్ అవి డిటేషన్ అది పై ఆఫీసర్ తీసుకపోతే వాళ్ళు కలెక్టర్ గారు శాంక్షన్ చేస్తారు కలెక్టర్ గారు అయితే చెప్తారు కదా సార్ వేరే ఫండ్ చూసుకోవాలి మన నరేగాలో లేదు వాళ్ళని ఎస్డీ ఫండ్ ఇంకా మన జీవీ ఫండ్ అంతా పెట్టేసుకోవాలి మాకు మన దాంట్లో మన నామసత చెప్పట్లేదు కదా అందుకోసం నేను వేరే దగ్గర టీకేబీ చూపిస్తున్నాము ఆఫ్టర్నూన్ నుంచి అక్కడికి నెక్స్ట్ 25 ఇంపార్టెంట్ జీపే అకౌంట్ కాకుండా టీఆర్ అకౌంట్ బెడ్స్ కాబట్టి బెడ్స్తే కదా మీరు యాజ్ పర్ ఇష్టం హాస్టల్ మసాలా లేకుండా పేమెంట్ కాలేదు గత జాబితాలో ఇంకా క్యాలెండర్ అనేది కొట్టుకోవడం లేదు సార్ 12వ అంశం వచ్చేసి A6 అనేది ఇవ్వడం జరుగుతుంది 13 సార్ ఇక్కడ 7 టీచర్స్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది 14 సార్ ఇక్కడ పని జరగకపోయినప్పుడు పని ముందు ఫోటోస్ ఉంచారు 2 వర్గాలకు సంబంధించి పని పూర్తయిన ఫోటోస్ అనేది ఉంచారు పదిహేను సార్ ఇక్కడ వర్క్ ఫైల్ పూర్తయిన ఎంపీ ఇష్యూ చేసిన సంతకం చేయడం జరిగింది
ఏడు ఇష్యూ చేసేవానికి డేట్స్ అనేది రాయాలి. 23 సార్ నా మసాలా పైన సెట్టింగ్ టైం పై సంతకాలు అనేది చేయడం జరిగింది. సెట్టింగ్ టైం పై రోడ్ పనిచేసిన హాజరు కాదు సార్. మన టోటల్లో 7 చేయడం వల్ల పెన్షన్ కూడా 20 పెట్టాలి సార్. ఒక రోజు ప్లాన్ 200 టోటల్ చేయడం వల్ల 20 పేమెంట్. ఇరవై సార్ ఇక్కడ 2 రోజుల కాలం సంతకాలు లేకుండానే పేమెంట్ అనేది చేయడం జరిగింది సార్. కూలీకి అర్థం అన్నప్పుడు ప్రస్తుతం పేమెంట్ కూడా నేను కూడా పదకొండు జరిగింది సార్. నేను కూడా సరే పదకొండు జరిగింది. 27, 28 రెండు సార్. లేకుండా తప్పని ఒక మందిలో ప్రయత్నిస్తాం. నేను 3 రోజులు పనిచేసినట్టుగా హాజరు కావాలి సార్. టోటల్ 4 రోజులు వేయడం వల్ల ఒక రోజు కానీ 9 రూపాయలు అదనంగా చెల్లించాలి. జరిగింది సార్. ఇది ఎక్కువ సంబంధించిన రికార్డ్ అనేది దాంట్లో రూపొందించబడింది. పాయింట్ 0.5 ఎక్కించారు సార్. ఫీల్డ్లో మాత్రం 0.6 రికార్డ్ చేసుకుని అడిగాడు సార్. 500 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. దాన్ని ఎక్స్పైర్ అనేది జరిగింది. ఇక్కడ బండా శ్రీనివాస్ డాక్టర్ నెంబర్ 1047 నిన్న 15 రోజులు సోషల్ ఫారెస్ట్లో పనిచేసినందుకు 4,250 రూపాయలు వచ్చినట్టు సార్. కానీ ఇతను పనిచేయలేదని చెప్పారు. ప్లస్ ఇతను గ్రామ పంచాయతీలో ఎంపీడబ్ల్యూలో పనిచేయడం జరిగింది సార్. అడిగితేనే చేయలేను యాక్చువల్గా ఫారెస్ట్ రికార్డు చేయలేదు. గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డు డిస్ప్లే చేయండి సార్. సంబంధించి ఒక మనకి గ్రామం ఎయిర్పోర్ట్ సార్ ఇక్కడ మేము ఏ అకౌంట్లో జమ చేయడం జరిగింది సార్. అవి కొనడం జరిగింది సార్. దీనికి సంబంధించిన ట్రిప్ షీట్స్ అనేది సంవత్సరం తర్వాత రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 400 మొక్కలు పెట్టడం జరిగింది సార్. అందులో 320 మొక్కలు బతుకున్నాయి. మిగిలిన 80 మొక్కలను చనిపోవడం జరిగింది. 93% చనిపోవాలి సార్. సంబంధించి జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలు మాత్రం అప్డేట్ చేశారు సార్. మిగిలిన 9 నెలలకు సంబంధించి రోజుగారు దివసాన్ని నిర్వహించడంలో గుర్తించారు. పేమెంట్ పంచాయతీ మీటింగ్కి తీసుకున్నారు. దాని తర్వాత ఏంటంటే ఇట్లా ఎన్ఆర్జెస్లో ఉన్నదని చెప్పండి. సరే డైలీ పేమెంట్ తీసుకున్నారు. మళ్ళీ మీరు చేసిన తర్వాత తీసి ఇచ్చింది.
మొత్తం 4 జాబ్ ఇంకా పేమెంట్ కాలేదు సార్. డిమాండ్ తీసుకుంటారు నోటిఫికేషన్ తీసుకోవట్లేదు సార్. డాక్టర్ ఇవ్వడం లేదు సార్. సెలవు తీసుకోవడంలో నామసభ ముందు తీసుకొని మరియు అప్డేట్ చేయడం లేదు సార్. 3 దశల ఫోటోలు 2 దశల ఫోటోలు మాత్రం నిర్మించడం జరుగుతుంది సార్. వర్క్లో నిర్మిస్తున్నామని పూర్తిగా దాన్ని పెట్టడం లేదు సార్. వివిధ సంతకాలు తీసుకోవడం జరుగుతుంది కానీ పూర్తిగా తీసుకోవడం లేదు సార్. ప్రోత్సాహం చేయడం జరుగుతుంది సార్. డిసిప్లిన్ చేయడం లేదు సార్. పడిన కాలంలో రాయడం జరుగుతుంది సార్. సర్వ విషయాలన్నీ తనకి ఇవ్వలేదు సార్. మిగతా 1355 మొక్కలను చనిపోవడం జరిగింది సార్. కాబట్టి అటెండెన్స్ మరియు ఫోటో కాలంలో వారి తీసుకునే పేమెంట్ చేయడం జరిగింది సార్. సంతకం లేకుండా 40 రూపాయలు గాను పేమెంట్ కావడం జరిగింది సార్. తీసుకొని సంతకం పెట్టుకోకుండా మిగతా 6 రోజులు అటెండెన్స్ చేయడం జరిగింది సార్. వాటికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్, రిజిస్టర్ రిజిస్టర్, సర్వే రిజిస్టర్ అనేది నిర్వహించాల్సిందిగా ఒకే రిజిస్టర్ అనేది నిర్మించడం జరుగుతుంది. కొంచెం చేయడం జరిగింది సార్. దానికి సంబంధించి డాక్టర్ చిప్స్ అనేది సంఖ్యలో సార్. జరిగింది సార్. కాకపోతే ఈ మొక్కలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది సార్. అవి ఎక్కడ పంపించడానికి డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం ఇంకా చేయడం జరిగింది. సంబంధించి ఫోటోస్ చూపించలేదు. డిసెంబర్లో చనిపోవడం జరిగింది. ఆమె అకౌంట్ 5,000 ఆ 5 రూపాయలు ఇప్పించగలరని ప్రతి ఉన్న వారు రాష్ట్రపూర్వకంగా కోరుకోవడం జరిగింది. వాళ్ళ అకౌంట్ అడిగినంత
సార్ దగ్గర నుంచి నేను మేనేజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అది కూడా ఇంకొక సంబంధించి ఎవరు తయారు చేస్తారు మొత్తం ప్రజామైన క్లీన్ చేయాలి. ఆల్మోస్ట్ అన్ని వర్తలు సార్ ఒకటి మాత్రం టోటల్ 12 days అనడం వల్ల 500 రూపీస్ పేమెంట్స్ కావాలి. నర్సరీ వచ్చాయి ఇంకొక బెడ్ పేమెంట్ 10 గంటలకు చేసి పెట్టా ఆ
ఫార్టీ అంటే 44 సార్ తీసేసి యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే ఎన్ని ప్యాటర్న్స్ ఎన్ని ఫార్టీ అనేది ఇద్దరు వాళ్ళ ఇంట్లో అయితే రాసుకుంటే బేస్ అడ్జస్ట్ చేసి సంబంధించి నెక్స్ట్ ఈ ఎస్టిమేషన్ అరౌండ్ పేమెంట్ చేయడం అది స్ట్రెంథనింగ్ ఆఫ్ బాడీ సార్ అది ఎస్టిమేషన్ మనకి 800 రికార్డ్ చేయడం జరిగింది. మనం చదువు క్యాల్కులేషన్ సార్ క్యాల్కులేషన్ ఇస్తాము 2250 రూపాయలు అదనంగా ఇవ్వడం జరిగింది యాక్సెస్ నర్సరీకి సంబంధించి రిపోర్ట్ అనేది పెట్టలేదు. ఈ రిపోర్ట్ పెట్టారు ప్రదేశానికి పోతే మన దృష్టికి వచ్చిన అంశాలు ఎక్కువ శాతం అంటే ప్రొసీజర్ వ్యాల్యుయేషన్ అనేది ఎక్కువ మనం గమనించాము. మనం కంపేర్ టు అదర్ మోడల్స్ చూసుకుంటే చాలా బాగుంది. మెయిన్గా రికార్డ్ అయితే ఎక్సలెంట్ సార్. రికార్డు సబ్మిషన్ అండ్ రికార్డ్ మెయింటెనెన్స్ సార్. నేను కూడా కొన్ని అంశాలు సార్ టెక్నికల్ అంశాలు నేను కూడా చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే కొంత టెక్నికల్గా వీళ్ళు ట్రైనింగ్స్ వాళ్ళు కండక్ట్ చేసుకుంటారు కాబట్టి అంటే మనం కొన్ని చిన్న చిన్న గ్యాప్స్ లేకుంటే బాగుంటుంది. ఇప్పుడు సార్ కొన్ని మనం ఇన్పుట్స్ అన్న చూసారు సార్. ఆ ఇన్పుట్స్ కూడా మన సార్ దగ్గర నుంచి మెయింటైన్ చేస్తేనే జిల్లా మొత్తం మెయింటైన్ చేస్తారనేది మా ఉద్దేశము. ఇక్కడ జరగాలి సార్. ఓకే సార్. మిగతా విషయంలో అయితే మనకైతే ఫీల్డ్ లెవెల్ చాలా వరకు అంటే 100% ఫీల్డ్ లెవెల్ ఏపీఓ కానీ వాళ్ళ స్టాఫ్ కానీ సిబ్బంది ప్రతి ఒక్కరు ఫుల్ సపోర్ట్ చేశారు సార్. 100% దగ్గర వర్క్స్ పెట్టడం విషయంలో కానీ రికార్డ్ సబ్మిషన్ విషయంలో కానీ ఫుడ్ సర్వీస్ కోఆపరేట్ చేశారు. అంటే మన మండలం ఇప్పుడు పిఆర్ వర్క్స్ కూడా 25 వర్క్స్ ఇచ్చారు సార్. 25 వర్క్స్ కూడా మనకు ఫుడ్ సర్వీలో దగ్గర ఉండి ఏపీఆర్ గారు తర్వాత మన ఎస్క్యూస్ గారు దగ్గర ఉన్నది రేపు ఏపీ చెప్తారు సార్. ఇంకా థ్యాంక్ యూ సార్. ప్రజావేదిక కార్యక్రమాన్ని చేసి ప్రతి ఒక్కరికి సామాజిక తనిఖీ సిబ్బందికి ఎస్ఆర్పి గారికి డిఆర్పీలకు ఈజీఎస్ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు మరియు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ అదేవిధంగా మన ఎంపీడో మేడం గారికి మన అడిషనల్ డిఆర్డిఓ సార్ గారికి మన క్యూసీ సార్ గారికి డిఓ సార్ గారికి హెచ్ఆర్ సార్ గారికి కొచ్చారం మండలం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం సార్. ఇప్పుడు మా దగ్గర అయితే సార్ 100% కొంచెం ప్రొసీజర్ వైలెన్స్కి సంబంధించినవి సార్. అది కూడా కొన్ని ఏంటంటే కొన్ని అవసరం లేనివి కూడా వచ్చినాయి సార్. అంటే జనరల్గా సార్ అన్నట్టు కొన్ని నేర్చుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగానే ఉంది. బట్ కొన్ని మాత్రం మనం
సో మనకి ముఖ్యంగా మస్టర్ రోల్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. చాలా చోట్ల కూడా అక్కడ డీవియేషన్ అంటే మనకు మస్టర్ రోల్ ఒకటి రాస్తుంటే ఎన్ఎంఎస్ ఒకటి చేస్తాం. అన్ని చోట్ల ఉంది, అన్ని గ్రామాల్లో కూడా కొట్టివేతలు. సో మస్టర్ ఎన్ఎంఎస్ మనం ప్యారలల్గా ఉండాలి. అదర్వైజ్ ఏంటంటే మస్టర్ క్లోజ్ అయ్యాక మనం దిద్దినట్టు కనపడుతుంది. అంటే ఎన్ఎంఎస్ ప్రకారమే మనం పేమెంట్ చేస్తున్నాము. మస్టర్ ఉన్నప్పుడు మస్టర్ ఖచ్చితంగా మనం దాని ప్రకారం ఎన్ఎంఎస్ ఉండాలి. ఈ రెండు కొన్ని అరికత కాదు, ఒక పేపర్ మీద ఏర్పాటు చేసుకున్నాం. అట్లాగే వర్క్ సైడ్ కోర్సు మనకి ఇప్పుడు 1 year అయిపోతుంది ఆల్రెడీ. సోషల్ ఆడిట్ అనేది 1 year జరుగుతుంది. సో కాబట్టి 1 year మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా మనము సిమెంట్ వేయాలి, అక్కడ కాంక్రీట్ వేయాలి. అది వేయకపోతే పీక్కొల్పోతాం, సహజంగా జరిగేది. సో కాబట్టి పెట్టినప్పుడు ఆ 1 yearలో జరిగేది ఒకసారి పెట్టినప్పుడు సిమెంట్ కాంక్రీట్ ఒక ట్రాక్టర్లో పోసుకొని పెట్టుకుంటా పోతే అవి కనీసం ఒక 1 year 2 years బ్రేక్ డౌన్ కాకుండా మనకు సోషల్ ఆడిట్ కనపడతాయి. ముఖ్యంగా ఎంఓఆర్టీ టీం వాళ్ళు ఫస్ట్ చూసేది వర్క్ సైడ్ బోర్డు చూస్తారు, ఫస్ట్ చూసేది అది ఒకటి మెయింటైన్ చేసుకోండి. తర్వాత మనకు ఇది చాలా ముఖ్యమైన పాయింట్, మీ దగ్గర వర్కర్స్ ఎవరైతే ఉన్నారో గ్రామ పంచాయతీ వర్క్స్లో పెట్టకండి. దాన్ని ఇప్పుడు అదే మనకి ఎక్కువ పేమెంట్ వచ్చింది, రికవరీలో అదే 18,000 ఒక ఆయనకి వచ్చింది. అంటే దాన్ని మనం ఏ రకంగా కూడా జస్టిఫై చేసుకోలేము. నువ్వే సంతకం ఇక్కడ పెడతావు, నువ్వే ఫ్రీలో పెడతావు, ఏ రకంగా కూడా నిన్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి లేదు. ఎంపీ మన వర్కర్స్ ఏమంటారు వాళ్ళు ఎంపీడబ్ల్యూఎస్ వర్కర్స్ 80% కూడా మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి. సెక్రటరీస్ మీరు అక్కడ సంతకం పెడతారు, తర్వాత మస్టర్ మీద కూడా సంతకం పెడతారు. డబుల్ పేమెంట్ అయినట్టు లేదు. సో ఇట్ ఈస్ రికవరబుల్. వేరే వాళ్ళ పేరు మీద అంటే ఆయన పేరు మీద జాబ్ కార్డు ఉంది కదా అని తీసుకోవడంలో అర్థం లేదు. మీకు మీరు సాటిస్ఫై కావద్దు. రూల్ ఉందా లేదా చూసుకోండి. ఈ చిన్న డీవియేషన్స్ కూడా అనవసరంగా మీరు ఎవరు కూడా మిస్అప్రేషన్ చేయలేదు. కానీ ఇట్ ఈస్ కమ్స్ అండర్ ఫైనాన్షియల్ మిస్అప్రోప్రియేషన్ కిందకే వస్తుంది. మీ జేబులో రాలేవు. మీరు ఉదార స్వభావం వల్ల లాభం చేద్దామని లేకుంటే పని మంచిగా జరగాలని చేసిండు. కానీ అది గవర్నమెంట్ ఎక్కడ చూస్తుంది? మన స్కిల్ మన మన అంత అడ్మినిస్ట్రేషన్ అంతా పేపర్ మీద కనబడుతుంది. ఫీల్డ్ ఏందనేది మనం ఒకసారి ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఫీల్డ్లో ఏం జరిగింది అనేది పై వాళ్ళు చూడరు. నా వరకు అడిగిపోతుంది. పై వాళ్ళకు సోషల్ ఆడిట్ ఏం కనబడుతుంది? వీళ్ళు రాసిన పేరానే కనబడుతుంది. సో క్లియర్గా ఎవిడెన్స్ ఉంటుంది. నాకు ఎందుకు రికవరీ చేయలేమని నన్ను అడుగుతారు ఎక్స్ప్లెనేషన్. సో కాబట్టి దాంట్లో కొంతవరకు తప్ప మిగతా అన్ని చోట్ల నేను ప్రొటెక్షన్ చేయలేదు. రికవరీ ఇస్ ద ఓన్లీ రిసార్ట్ అయిపోతుంది. సో అది దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఒకసారి అట్లా మీరు డబుల్ చేయకండి. రెండోది మూడో పాయింట్ ఏంటంటే ఒకళ్ళ పేరు మీద ఒకళ్ళు 80% చేయకండి దయచేసి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం 100% రికవరీ వస్తుంది. ఒకళ్ళ పేరు మీద ఒకళ్ళు చేయకూడదు. వాళ్ళు చేసినా సరే అది లేదు, ఎక్కడ లేదు. ఇట్ ఈస్ అండ్ కమ్స్ అండర్ ఫైనాన్షియల్ మిస్అప్రేషన్ ఓన్లీ. అంటే అవి డీవియేషన్ కావద్దనే కదా మనకు ఈ సోషల్ ఆడిట్ ఎందుకు పెట్టారు? ఆ చిన్న చిన్న మీ దృష్టిలో పెద్ద పెద్ద అయిపోతాయి. మీరు ఒక ఎగ్జాంపుల్ ఊర్లో వాళ్ళకి కనబడతారు, నేను ఆయనకు అవకాశం ఇచ్చిన నాకెందుకు తర్వాత ఈ పేపర్ మీద కనపడే ఇవన్నీ. సో మీకు మాత్రం నష్టం జరుగుతుంది ఒకవేళ అట్లా పెడతారు. తర్వాత క్యాష్ బుక్ ఒకటి పంచాయతీ సెక్రటరీల బాధ్యత. ఎన్ఆర్జీఎస్ అమౌంట్ క్లియర్గా మెయింటైన్ చేయండి. ఎవరికి ఇచ్చిన క్యాష్ బుక్ అప్డేట్ రాయండి. ఎవరు వచ్చినా కూడా అది చూస్తారు. తర్వాత ప్లాంటేషన్ ఒకటి సరే బాగానే జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో. 1-2 చోట్ల 50% మాత్రమే సర్వైవల్ ఉంది. 1-2 చోట్ల మొత్తం దున్నేశారు. అది 100% మనం క్యాజువాలిటీ రీప్లేస్మెంట్ చేసి సో సర్వైవల్ అనేది 100% ఉండాలి. పంచాయతీ సెక్రటరీ సర్వైవల్ రిజిస్టర్ తప్పనిసరి మెయింటైన్ చేయండి. అది సంవత్సరాల పాటు ఉండాలి. సంవత్సరానికి ఒక రిజిస్టర్లో లేకపోతే ఒక రిజిస్టర్లో 4-5 పేజీలో రాసేస్తే అది 10 సంవత్సరాల పాటు ఉంటుంది. తెలియదు అసలు ఎన్ని చేతి పెట్టిందో ఎన్ని బతుకుతాయి అనే ఒక అవగాహన మీకు ఉంటుంది. ప్లస్ ఎవరు నచ్చినప్పుడు చూడడానికి కూడా అవకాశం ఉంటుంది. అట్లాగే ఫారెస్ట్ రోల్ రాలేదు సరే, ఆ రికార్డ్స్ ఒకటి సబ్మిట్ చేయమని చెప్తాం. ముఖ్యంగా మస్టర్ రోల్ ఈజ్ ద బ్లడ్ అండ్ స్వెట్ ఆఫ్ ద లేబరర్స్ అంటారు. దయచేసి దాన్ని చిందరవంతా చేయకండి. మస్టర్ రోల్ నీట్గా మెయింటైన్ చేయండి. సంతకాలు కూడా ఖచ్చితంగా పెట్టియండి. సంతకాలు మీరు చూసుకోలేదంటే దాని అర్థం ఎంతమంది దగ్గరికి వచ్చినట్టు బయటకు ఫస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్, తర్వాత పంచాయతీ సెక్రటరీ, తర్వాత డిఈ మస్టర్ ఎవరు చూస్తారు, తర్వాత ఏపీఓ చూస్తాడు, ఈసీ చూస్తాడు, ఎండిఓ చూస్తాడు. ఇంతమందిని దాటి మస్టర్ వచ్చింది సంతకాలు లేకుండా అంటే ఇంతమంది కూడా గుడి సంతకాలు పెట్టండి లేక మరి వాళ్ళకు మనకి ఏం తేడా? సో మస్టర్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా సంతకాలు ఉన్నాయి, మినిమం వెరిఫికేషన్. తర్వాత నంబరింగ్ వేయాలి, కింద నుంచి మీ వరకు మనకు 1, 2, 3, 4 వేయాలి. ప్రజెంట్ ఆప్షన్ కాదు, అది ప్రొసీజర్ ఉండదు. మరి ఇక్కడ ఎందుకు నిజాం పేట కూడా చూసినప్పుడు కూడా మరి
చేయట్లేదు, బట్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. దానివల్ల మిస్అప్రేషన్ జరగదు. మీరు వెళ్ళగానే రాసుకోండి. 2 హార్టికల్చర్, 2 ఎకరాలు 2.5 ఎకరాలు హార్టికల్చర్, అట్లాగే ఒక మీ జీపీ 21 కాబట్టి టేక్ పర్ జీపీ ఫామ్ పార్ట్స్ చేయండి. దయచేసి రాసుకోండి. సెక్రటరీస్, రియల్ ఎస్టేట్, టెక్నికల్ అసెట్స్ రేపు పోగానే ఐడెంటిఫై చేసుకోండి. దానివల్ల ఏం జరుగుతుంది, అలైడ్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. మనం సేఫ్గా మనం ముందరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న మేజర్ ఛాలెంజ్ మనకు అదే. ఈ 2 చేయాలంటే సెక్రటరీ, టీఏ అట్లాగే ఎఫెక్ట్ టీమ్ లాగా ఏర్పడాలి. గ్రౌండ్లో రోజు తిరగాలి. ఒక్కసారి మీకు వర్క్ స్టార్ట్ అయిందంటే అదే అయిపోతుంది. వర్క్ స్టార్ట్ అయ్యాక మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చేయండి. మన అందరం కూడా వర్క్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసి ఈజెస్లో ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా జరగాలి. ఈ గ్రౌండ్లో 99% ఈ మండలంలో బాగుంది. కాబట్టి మీ అందరికీ హార్దిక కంగ్రాచులేషన్స్ చెప్తూ మరి ఈ సందర్భంగా మనకు సోషల్ ఆడిట్ చేసిన టీం ఎవరైతే ఉన్నారో మరి ఎస్టీఎం కానీ, ఎస్ఆర్పి కానీ, డిఆర్పిస్ కానీ, ఏఆర్పిస్ కానీ అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్.